అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నానండి సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 4 ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత 1/2 కప్పు క్యారెట్, అలాగే 1/4 కప్పు ఫ్రెంచ్ బీన్స్ యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. సెమీ కుక్ అయితే చాలు వెజిటేబుల్స్. ఇలా సెమీ కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సెజ్వాన్ సాస్ యాడ్ చేస్తున్నానండి. ఈ సాస్ అనేది ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుంది. ఈ సాస్ మన టేస్ట్ అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. బాగా స్పైసీగా ఉంటుంది. దీంట్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అదే అండి అజినోమోటో యాడ్ చేస్తున్నాను. అలాగే మిరియాలు, అనాస పువ్వు దంచుకున్న పొడి యాడ్ చేస్తున్నానండి. 1/4 టీ స్పూన్ యాడ్ చేశాను. అలాగే సాల్ట్ యాడ్ చేసుకుని రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని 1 కప్పు ఉడికించుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కింద నుంచి పైకి కలుపుకోవాలి. బాగా కోట్ చేసుకోవాలండి రైస్కి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేశాక బాగా కలిసేలా కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడం అండి. వేడిగా చాలా బాగుంటుందండి. స్పైసీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. ఎప్పుడైనా కూల్గా ఉన్నప్పుడు ఇలాగా స్పైసీగా ట్రై చేయండి. చిల్డ్ రైతాతో సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.